పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్నే మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి, దాన్నే ధ్యానించండి, దాన్నే శ్వాసించండి. ఇక ఇదే విజయానికి మార్గం. ఉన్నతంగా ఆలోచించే వారికి ఎప్పుడూ ఒంటరితనం అనేది ఉండదు. ఎందుకంటే వారి ఆలోచనలే వారి మిత్రులు. నీ దగ్గర డబ్బు లేదనే నిజాన్ని నీ నీడ కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలో పడుతుంది. అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకండి. అది ఒక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి పొందవచ్చు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు మాత్రం అనుభవాన్ని ఇస్తుంది. ఆనందం కంటే అనుభవం చాలా గొప్పది. జీవితంలో ఓడిపోయానని బాధపడుతున్నావా? ఒక్కసారి ఓడి గెలిచిన చరిత్రలు చదవండి. ఈ ప్రపంచంలో చెడు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, కానీ బ్రతికి చెడ్డవాళ్ళు లేరు. జీవితంలో మనం సాధించే అతి గొప్ప విజయం మనల్ని మనం తెలుసుకోవడం. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే మనం తెలుసుకున్న విషయానికి సంతృప్తి చెందడం. జీవితంలో మీకు శత్రువులు తయారవుతున్నారు అంటే వారు సాధించలేనిది నువ్వు సాధిస్తున్నావని అర్థం. జీవితం ఎప్పుడూ సవాళ్ళనే విసురుతుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వారే విజేతలుగా నిలుస్తారు. డబ్బును బట్టి, స్థాయిని బట్టి ఎప్పుడు గర్వపడకు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒకే పెట్టెలోకే.